హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ స్టైల్ కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే డిఫరెంట్గా ఎగ్ కర్రీ అయితే చేశారండి. పెప్పర్తో యూస్ చేసేసుకొని ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ డిఫరెంట్ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, పచ్చిపప్పు వేసేసుకొని ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా నార్మల్గా ఫ్రై అయితే సరిపోతుంది. అండ్ ఫ్రై అయిన తర్వాత మనం టొమాటోస్ వేసుకోవాలి. టమాటాలు నేను ఒక 2 టొమాటోస్ అయితే వేసుకున్నానండి. 2 టమాటాలు వేసుకొని కలుపుకొని పసుపు ఉప్పు వేసుకొని పెట్టుకోవాలి. మగ్గిన తర్వాత ఇలా ఉడికించుకున్న తర్వాత మనం మసాలాలను యాడ్ చేసేసుకోవాలండి. ఇక్కడ అయితే పసుపు ఉప్పు వేసేసుకొని కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు మగ్గించుకుంటే మనకు టమాటోస్ అనేవి మెత్తగా స్మూత్గా ఉడికిపోతాయి. ఇలా ఉడికిపోయిన తర్వాత కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఇలా కరివేపాకు వేసేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఎగ్స్ ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఆల్రెడీ నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఒక 4 ఎగ్స్ అయితే ఇట్లా మీకు వీడియోలో కనిపించట్లేదండి, ఇట్లా కాట్లు పెట్టేసుకొని 4 సైడ్స్ వేసుకున్నాను. వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో ఏంటంటే స్పెషల్ మనం పచ్చిమిర్చి కారం అయితే వేసుకోవాలండి. డిఫరెంట్గా చేశానన్నాను కదా, ఇలా పచ్చిమిర్చి కారం వేసేసుకొని కలుపుకోవాలి. స్పైస్కి తగ్గట్టుగా వేసుకోవాలండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనము పెప్పర్ అయితే యాడ్ చేస్తాం ఈ కర్రీలో. స్పైస్ మీరు ఎలా కారం ఎక్కువగా తింటేనేమో స్పైసెస్ తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు. కారం తగ్గట్టుగా పెప్పర్ అండ్ కారం వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి కొబ్బరి పొడి వేసుకున్నాను అండ్ పెప్పర్ పౌడర్ ఒక 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకున్నాను. ధనియాల పౌడర్ వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసేసుకొని బాగా ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం ఒక 1/2 స్పూన్ అయితే కారం యాడ్ చేసుకున్నానండి. ఫ్లేవర్ అయితే మాత్రం చాలా బాగుందండి. కర్రీ మాత్రం నేను ఫస్ట్ టైం చేశాను. చాలా డిఫరెంట్గా ఉంది. టేస్ట్ స్పైసీగా టేస్టీగా సూపర్ ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కమెంట్స్లో చెప్పండి. ఇలా వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత కారం యాడ్ చేసుకోవాలి. కారం మీ ఇష్టం అండి. కారాన్ని మనం ఆల్రెడీ పెప్పరు పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కాబట్టి కారం చూసి అయితే యాడ్ చేసుకోండి. మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసినప్పుడు అది బాగా ఫ్రై అయిన తర్వాతనే మనము వాటర్ యాడ్ చేసుకోవాలండి, లేదంటే పచ్చివాసన వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఉడికిన తర్వాత గరం మసాలా వేసుకున్నాను. గరం మసాలా, కారం హాఫ్ స్పూన్ వచ్చేసి కారం యాడ్ చేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఇట్లా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకుంటే పెప్పర్ ఎగ్ టొమాటో కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి. చూడండి, దగ్గర పడింది. ఇంతేనండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. నేనైతే ఇలా ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా అయితే ట్రై చేశాను. చాలా బాగుంది. అదే మీకు వీడియో షేర్ చేస్తున్నానండి. ఇక వేడి అన్నంలో పెట్టేసుకొని తిన్నాను. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక వేడన్నంలో పెట్టేసుకొని తిన్నానండి. అస్సలు చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.